దాన్ని ఈ రోజు నుంచి రేపు వారము మళ్ళా వారం నేను చెప్పాలా. ఓకే, ముందర చూడాలి సిస్టర్, అక్కడిక్కడ చూడకండి, దయతో ముందర చూడండి. జయించండి మీ శరీరాన్ని, మీ మనస్సును. ఓకే, వాక్యం వినండి నాతో పాటు. ద్వితీయోపదేశ కాండం 8:18. చాలా అమూల్యమైన ముఖ్యమైన విషయాన్ని నేను ఈరోజు మీకు ఇక్కడ బోధించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. 8:18 బ్రదర్, 8:18 ద్వితీయోపదేశ కాండం. ఈరోజు నేను ఆల్రెడీ శుక్రవారం మీకు హింట్ ఇచ్చా. నిబంధన గురించి నేను ఈరోజు వినబోతున్నాం. ఏ దాని గురించి? నిబంధన గురించి. ఓకే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. తాను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. తన నిబంధన నుంచి హైలైట్ చేయండి, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ జనాంగము రాత్రి మిలియనర్స్ అయిపోయారు. ఏమైపోయారు చెప్పాలి గట్టిగా? రాత్రి గొప్ప ధనం గల వారుగా చేయబడినారు. వాళ్ళ ముందర నిలబడి మోషే ఈ మాట అంటున్నాడు, తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకు మీకేం కలగజేశాడు ఆయన? సామర్థ్యం. భాగ్యం సంపాదించుకునే సామర్థ్యం ఎవరిస్తాడు పిల్లరా? దేవుడు ఇస్తాడు. ముఖ్యంగా బయట వాళ్ళకి పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు నేను నిబంధనలో ఉన్న బిడలం కాబట్టి ఆయన సామర్థ్యం నీ మీద నా మీద సూర్యుల్లా పనిచేస్తూ ఉంటుంది. సూర్యుడి కింద ఉంటే ఏమవుతుంది? నైనా వేడితో నువ్వు నింపబడతావు. ఆ విధంగా దేవుని నిబంధన నీ జీవితం మీద ఎల్లప్పుడూ పని చేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు బీదరికంలో పడకుండా ఉండాలని. ఓకే, వీళ్ళ దగ్గర ఏమీ లేకపోయా, దరిద్రులుగా బీదలుగా ఉండరు. ఏమైంది? వచ్చి ఏం జరిగింది? దేవుడు వీరితో ఉన్న నిబంధనను జ్ఞాపకం చేసుకొని వీరికి డబ్బు వచ్చే సామర్థ్యం ఇచ్చాడు. అందుకే వీళ్ళు మరి ధనికులుగా చేయబడి ఉన్నారు. ఓకే, ఆస్తిపరులుగా చేయబడి ఉన్నారు. ఓకే, ఏనండి జాగ్రత్త. సామర్థ్యం ఏం చేస్తుందో మళ్ళీ వస్తాను. ఫస్ట్ మీకు నిబంధన గురించి అర్థం కావాలా. నిబంధన, కవనెంట్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. నిబంధన ఏంటి? నిబంధన అంటే బహుశా మీకు నాకు ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం కాదు ఏంటి నిబంధన అంటే. ఎందుకంటే ఇప్పుడు నిబంధనలో ఆ యొక్క ఆచారాన్ని ఎవరు పాటించరు కాబట్టి. పాతకాలంలో అబ్రాహాము సమయంలో ఆ కాలం ప్రజల్లో నిబంధన చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. హలో, ఈరోజు మనం సపోజ్ ఏదైనా లైక్ కొనడము, మన ఇంట్లో కొనడం, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాం? మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం. ఇప్పుడు నిబంధన స్థలంలో ఏమొచ్చాయి ఈ కాలంలో? లేక అగ్రిమెంట్ అన్నాం మనం కదా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుంటాం. సో ఆ కాలంలో నిబంధన మీదే సమస్తము జరిగేది పిల్లరా. ముఖ్యంగా అతి ముఖ్యమైన నిబంధన అంటే రక్తపు నిబంధన. ఆ కాలంలో నిబంధనను ఎంత గౌరవించే వాళ్ళంటే, నిబంధన చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు దేశాల మధ్య కానీ, రెండు జాతుల మధ్య కానీ నిబంధన చేసుకునే వాళ్ళు. రకరకాల నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకోబోయే నిబంధన రక్తపు నిబంధన. ఓకే, దీంట్లోనే కొత్త నిబంధన కూడా ఏదో మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వింటానండి. సో ఇక్కడ నిబంధన ఏ నిబంధన గురించి మాట్లాడుతుందంటే రక్తపు నిబంధన గురించి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. ఆ కాలంలో రక్తపు నిబంధన చేసుకునే వాళ్ళు. ఈ రక్తపు నిబంధనను మీరితే రాళ్లతో కూడి చంపేసేవాళ్ళు. నిబంధనను మీరితే శాపగ్రస్తులుగా ఎంచేవాళ్ళు. నిబంధనను ఎవరైనా తృణీకరిస్తే, రెండు పార్టీస్లో కానీ ఇద్దరు వ్యక్తుల్లో కానీ నిబంధనని తిరస్కరించినప్పుడు ఆ వ్యక్తుల్ని చాలా ప్రజలు కలిసి కొట్టేసేవాళ్ళు. ఆ యొక్క చాలా శాపం వచ్చేది అనేవాళ్ళు. శాపగ్రస్తులుగా ఎంచేవాళ్ళు నిబంధనని మీరితే. ఇప్పుడు ఆ వాల్యూస్ లేవు, ఇదంతా వేరే లేండి ప్రపంచం ఇప్పుడు. అందుకే మీరు అర్థం కావడం కష్టం నిబంధన ఎంత బలమైంది. ఓకే, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనం ఈరోజు మాట్లాడతానే నిబంధన పెద్ద సబ్జెక్ట్. నేను కొన్ని ఏళ్ళ క్రితం ఏళ్ళ చర్చ చెప్పాను. నేను దేవుని చిత్తమంటే మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు మనం నిబంధనలు ఉన్నాం, మీరు నేను. అందుకే నిబంధన గురించి చాలా జ్ఞానం ఉండాలి మనకు. ఓకే, నేను ముందు చూడండి. ఈ నిబంధన ఇక్కడ మాట్లాడతానే నిబంధన
అబ్రహాము దేవునికి మధ్య జరిగిన నిబంధన. ఓకే, ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషితో కలిసి నడచాలి అనుకున్నప్పుడు వాళ్ళతో నిబంధన చేసుకునేవాడు దేవుడు. మా ఇంటన్నారా? సో ఈ నిబంధన అబ్రహాముకి దేవునికి మధ్య జరిగిన నిబంధన. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో చెప్పాడో నిబంధన అన్నప్పుడు అబ్రహాము ఎగిరి గంతేసి నిబంధనలో పాల్గొన్నాడు. ఎందుకంటే అబ్రహాముకి తెలుసు నిబంధన ఎంత ప్రాముఖ్యమైందో, నిబంధన చేసుకున్న తర్వాత తన జీవితం ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడుతుందో. ఓకే, ఈ ఇద్దరి మధ్య నిబంధన జరిగింది, దాన్నే మనం పాత నిబంధన అంటాం బైబిల్లో. అబ్రహాముకి దేవునికి మధ్య జరిగిన నిబంధన. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుందాం ఎప్పుడు ఈ నిబంధన జరిగిందో అబ్రహాముకి దేవునికి మధ్యలో. ఎప్పుడు జరిగింది ఈ నిబంధన? ఆదికాండం 15వ అధ్యాయంలో వెళ్దాము. అక్కడ దేవుడికి అబ్రహాముకి మధ్య నిబంధన ఫిజికలీ భూమి మీద నిబంధన చేసుకోవడం జరిగింది ఇద్దరు కలిసి. ఓకే, మీరు చూస్తే 15వ వాక్యం మొదటి నుంచి, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు, ఓకే జాగ్రత్త ఈయన చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది నిబంధన ఏంటో. ఈ నిబంధన కంటే మీకు నాకున్న నిబంధన, మనకున్న నిబంధన కూడా ఈరోజు మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు కొద్దిగా మళ్ళీ రాబోయే వాళ్ళని చూసుకుందాం. ఓకే, ముందు చూడండి ఎప్పుడు ఈ నిబంధన జరిగింది దేవునికి అబ్రహాం మధ్య. 15వ అధ్యాయంలో ఇక్కడ ఏం రాబడింది చూడండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, ముందు స్క్రీన్లో చూడొచ్చు, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి. చూడండి, అబ్రహాము మధ్య దేవుని మధ్య మాటలు జరుగుతున్నాయి. దేవుడు అంటున్నాడు, నీకు నేను కేడము డాల్నే ఉన్నాను. నీకు అప్పటికే చాలా ఆస్తి ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి. అయితే ఏమైందంటే దేవుడు వచ్చి మాట అన్నప్పుడు, అందుకు అబ్రహాం ఏమన్నాడు దేవునితో, యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త అగును కదా. తనతో పనిచేసే వాడి గురించి మాట్లాడుతూ అబ్రహాం అంటాడు, నాకేమిచ్చి ఏం ప్రయోజనమయ్యా, దండికి ఇచ్చావు, కానీ ఎవరికి పోతాయి ఇవన్నీ? ఎలియాజర్ మా ఇంట్లో పనిచేసేవాడు ఉన్నాడే, వాడు కొడుకులు వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే నాకేం లేదు, సంతానం లేదు. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు పనిచేసేవాడు, వాళ్ళకి పోతుంది ఈ ఆస్తి, ఏమిచ్చి ఏం ప్రయోజనం నువ్వు నాకు అన్నాడు. అది ఆ మాట అనిన వెంటనే నెక్స్ట్ వాక్యం చెప్పునైనా ఏమన్నాడు దేవుడు, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, చూడాలి ఇప్పుడు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, ఇది పిల్లరా చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. అబ్రహాంని దేవుడు బయటికి తీసుకొచ్చాడు, వెలుపలికి తీసుకొచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగుండునని చెప్పాను. ఆ తర్వాత చెప్పండి ఆయన, అతడు యెహోవాను నమ్మెను, అతని నీతిగా ఎంచెను. ఆ తర్వాత, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరును పట్టణంలో నుండి నిన్ను యువతలికి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు ఇప్పుడు చూడండి, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియనగా. అది జాగ్రత్తగా నేను ప్లారా ముందు చూడండి. విషయం ఏమంటే, నాకు నువ్వు ఏమిచ్చి ఏం ప్రయోజనం లేయా, సంతానం లేదు కదా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో, నేను అనంతపురం భాషలో చెప్తాను నేనండి, అబ్రహామా బయటికి రాను, నీ పిల్లలు ఎంతమంది ఉంటారో తెలుసా, నీకు కోట్ల మంది పిల్లలు నీకు ఇవ్వబోతున్నా. కోట్లు కూడా కాదు, బిలియన్ల పిల్లలు నీకు ఇవ్వబోతున్నా. అమ్మా ఎట్లుంటుంది నేను ఆ మాట ఇంట్లో నీకే. అంతేకాదు,
దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రహాంతో, ఈ దేశం ఉందే కనాను దేశం, ఇప్పుడు ఇజ్రాయేల్ ఉన్నది ఆడే, ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతానా. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఏనండి, ముందర చూడాలి మీరు. ఒక పిల్లడు లేడు, అసలు ఇక ఏజ్ అయిపోయింది, ఎవరెవరో ఏమో అంటున్నారు, రకరకాలుగా బాధ పెడుతున్నారు, పిల్లలు లేరు, సంతానం లేదు, అది ఇదని. అందుకే ఆ బాధ చెప్పుకుంటారు, ఏమి ఇచ్చి ఏం ప్రయోజనం అయ్యా బాబు నాకు పిల్లలు లేకుండా, ఆ బాధ చెప్పుకుంటారు దేవునితో. ఒక పిల్లలు లేడు, పుట్టే ఛాన్స్ కూడా లేనట్టుంది వాళ్ళకి. ఎందుకంటే బైబిలే అంటుంది వాళ్ళ శరీరం ఏమైపోయింది, 2 శరీరాలు చచ్చిపోయినాయని బైబిలే చెప్తుంది. దానికి పైనుంచి ఒక అడుగు పెట్టేకి లేదు, 1 సెంటు స్థలం లేదు ఆయన దగ్గర. అప్పటికే అబ్రహాంతో దేవుడు అంటాడు, ఈ దేశం ఉందే, ఈ మొత్తం కనాన్ దేశము, అది కూడా నీకు ఇచ్చేసాను అన్నాడు. అప్పుడు అబ్రహాంకి కరెంట్ షాక్ కొట్టినట్లయింది. టూ మచ్ ఇది కదా. నీతోనే అన్నాడు అనుకో దేవుడు, అమ్మా నీతోనే అన్నాడు అనుకో, కోట్ల ఆస్తి నీకు ఇస్తానని. అమ్మా నీకు అర్థమైందా, ఏల్ చర్చ్ అనంతపురం నీకు ఇస్తాను. అందరూ చెప్తారు కానీ నమ్ముతారు లేదు నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనతో దేవుడు అనుకో, అనంతపురం నీదే, ఈ జిల్లా నీ చేతికి పెడతానని చేతుల్లో పెట్టేశాను నేను. అనంతపురాన్ని జయించేవాడు నువ్వే, నా రాజ్యంలోకి తెచ్చేదానికి నేను ఎన్నుకున్నాను నేను అన్నప్పుడు ఎవరికైనా కూడా టూ మచ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో చీరలు ఖాళీగా ఉన్నాయి ఆల్రెడీ. టూ మచ్ కదమ్మా ఈ మాట అనడము. మొత్తం దేశాన్నే నీకు ఇస్తానంటాడు 1 సెంటు స్థలం లేని టైంలో. దేవుడు అట్లే ఉంటుంది పిల్లరా, టూ మచ్ దేవుంది. జాగ్రత్తగా వినండి. అబ్రహాం ఏం చేశాడు తెలుసా, ఇది చాలా తెలుగులో టూ మచ్ ఏమంటారు తెలియదు కానీ ఇది చాలా ఎక్కువ. మనం అప్పుడప్పుడు అంటాం కదా, కొంతమంది చెప్తే చాలా ఎక్కువ చెప్తాను అని అబ్రహాం చెప్పేశాడు. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే అబ్రహాం అంతకుముందు అనుమాన పల్లె. కల్దీల దేశం నుంచి రమ్మన్నప్పుడు ఏం మాట్లాడకుండా వచ్చేసాడు. ఎందుకంటే సరే పోతే ఆయన ఏదో చూసుకుంటారులే, ఉద్యోగం ఇస్తాడు, ఏదో 4 డబ్బులు ఇస్తాడులే, ఫ్యామిలీ జరిగిపోతుంది అనుకొని వచ్చినాడు. కానీ ఇక్కడ బిలియన్ల నక్షత్రాలు చూపించి ఇంతమంది సంతానం ఉంటారు అంటే ఏ మనిషికైనా అనుమానంలో తీసుకెళ్తుంది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, నేను దీన్ని స్వతంత్రించుకునేదాన్ని, నాకెట్లు తెలియననగా. అది అబ్రహాం అన్నాడు, నాకు నమ్మబుద్ధి కావడంలే. తెలుగు అనంతపురం భాషలో నమ్మాలంటే నువ్వు ఏదో చేయాలా, దీన్ని నమ్మేదానికి నా కొరకు నువ్వు ఏం చేస్తావు, నమ్మేటట్లుగా చేయడానికి ఏం చేస్తావు. అది అక్కడ దేవునికి తెలుసు అబ్రహాము నమ్మాలంటే ఏం చేయాలా. ఏం చేశాడో తెలుసా దేవుడు. నెక్స్ట్ వాక్యం చదవండి. ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్లని గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. ఏం చేశాడు ఆ తర్వాత, అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి, దేని ఖండం దాని ఖండం ఎదురుగా ఉంచాడు. అంటే ఈ పక్షులన్నీ ఖండించి రక్తం కారుతా ఉంది, మధ్యలో రక్తం వేశారు, పక్షుల యొక్క దేహాలు 2 ఒక పక్కన ఇట్లు పెట్టారు. ఓకే, అది అక్కడ రాయబడి ఉండేది. నెక్స్ట్, గద్దలు కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేసెను. తర్వాత ప్రొద్దు గుంకినప్పుడు అబ్రహాంకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతను కమ్మగా. ఓకే, నేను వివరిస్తాను ఇవన్నీ. ఆయన నీ సంతతి వారు, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. దేవుడు మాట్లాడుతానే మాటలు అబ్రహాంతో, రక్తం మీద నిలబడి రక్తం మీద నడుస్తూ వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు వారికి దాసులు అవుదురు. ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఆ తర్వాత, అది నా యొక్క సబ్జెక్టు, అందుకే ఆటికి పోతాను. ఏం సబ్జెక్టు? ఆ తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఓకే, ఇది సబ్జెక్ట్. ఇది ఆస్తి గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథము యాక్చువల్గా ప్రాస్పెరిటీ కావనెంట్ అంటాం దీన్ని, ఆస్తి ఇచ్చే నిబంధన. కొద్దిగా నేను స్లైడ్గా మళ్ళీ వెనక్కి వస్తా, జాగ్రత్తగా వింటానండి. పాత నిబంధన ప్రాస్పెరిటీ కవనెంట్, ప్రాస్పెరిటీ నిబంధన ఆస్తి నిబంధన అంటారు. అందుకే బైబిల్లో రాయబడింది ఆస్తి అని. ఓకే, మీకు చెప్తున్నా, కొత్త నిబంధన కూడా ఆస్తి నిబంధన, ఆస్తి ఇచ్చే నిబంధన. కొత్త నిబంధన ఏంది? ఎవరున్నారు కొత్త నిబంధనలో? గట్టి చెప్పారు, ఎవరున్నారు కొత్త నిబంధనలో? అమ్మాయి.
సిస్టర్ చెప్పారు చూడండి, మనం కొత్త నిబంధనలు మనం ఉన్నాం. కొత్త నిబంధన ఎవరున్నారంటే ఒకరు చూసుకున్నాం. నాకు తెలుసారి నేను మాత్రం హలో యేసయ్యను ప్రభుగా రక్షకుడు అందరూ కొత్త నిబంధనలు ఉన్నారు. నేను చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, ఏనియో కొత్త నేను కొన్ని పాయింట్స్ ముందు చెప్తున్నా, మళ్ళీ మీకు కనెక్ట్ చేస్తాను. నేను జాగ్రత్త వినండి పిల్లరా. పాత నిబంధన ఏ నిబంధన? ఆస్తి నిబంధన, ఆస్తినిచ్చే నిబంధన. అంటే పాత నిబంధన ఉన్న వాళ్ళు ఎవరికి బీదరికం లేదు. ఈవెన్ కొత్త నిబంధన కూడా ప్రాస్పెరిటీ కవనెంట్. ఎలా? ముందర చూడండి, మాట్లాడొద్దండి, ముందర చూడండి. ఎలా? బైబుల్ ఏమంటుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 8:6 ఇంగ్లీష్లో పెట్టలేను, ఇంగ్లీష్ చాలా బాగా రాబడింది. న్యూ కవనెంట్ ఈజ్ ఎ బెటర్ కవనెంట్ విత్ బెటర్ ప్రామిసెస్ అని రాయబడింది. నూతన నిబంధన ఏమంట? ఇంగ్లీష్లో పెట్టమన్నా 8:6. ఏ నిబంధన? ఎవరు తెలుగులో చదివేసానైనా హెప్సిబా చదివేసి 8:6 తెలుగులో. ఈయనైతే ఏదంట? మరీ ఎక్కువైన వాగ్దానములు బట్టి ఎన్కేజేవి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత. ఓకే, తెలుగులో అందుకే నేను ఇంగ్లీష్ చదివిస్తాను. ఓకే, ఇంగ్లీష్ ఏమన్నా న్యూ కవనెంట్ ఏంటంట? ఓల్డ్ కవనెంట్ పాత నిబంధన, ఆస్తినిచ్చే నిబంధన. క్రొత్త నిబంధన బైబిల్లో ఏం రాబడి? బెటర్ విత్ బెటర్ ప్రామిసెస్. 8:6 పెట్టినైనా చూడండి. బట్ నౌ హ్యాత్ హీ ఆబ్టైన్డ్ ఎ మోర్ ఎక్సలెంట్ మినిస్ట్రీ బై విచ్ హౌ మచ్ ఆల్సో హీ ఈజ్ మీడియేటర్ ఆఫ్ బెటర్ కవనెంట్ విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అపాన్ బెటర్ ప్రామిసెస్. అంటే ఏమో తెలుసా? కొత్త నిబంధన పాత నిబంధన కంటే బెటర్ అమ్మా. ఎందుకంటే బెటర్ ప్రామిసెస్ ఉన్నాయన్న. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే క్రైస్తవులు, కొత్త నిబంధన ఆస్తి నిబంధన కాదంటే ఐశ్వర్యం ఇచ్చే నిబంధన కాదు. పాత నిబంధన ఐశ్వర్యం ఇచ్చే నిబంధన, కొత్త నిబంధనలో ఐశ్వర్యం లేదు. కేవలము పాపక్షమాపణ, స్వర్గం పోవడం మాత్రమే అంటారు. అబద్ధం అది. బెటర్ అని ఎప్పుడు అంటాం మనం? దీనికంటే ఇది బెటర్ బ్రదర్ అని ఎప్పుడు అంటాం? ఆ గుణాలన్నీ దీంట్లో ఉన్నప్పుడే. ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయి. ఓకే, మీకు ఈజీగా చెప్తాను, చాలాసార్లు చెప్పాను నేను. ఒక చేతిలో 50 రూపాయల నోటు ఉందనుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. జాగ్రత్త చూడొద్దండి, నేను ఏం తీసాను. హలో, సపోజ్ ఈ 2 ఉన్నాయి అమ్మా, ఇది బెటర్ అంటాను. ఎందుకు బెటర్ అంటానా? ఇది చెప్పాలి, ఎందుకు బెటర్ ఇది 200ది? పోనీ మీకు అడిగా అనుకోండి, ఈ రెండిట్లో యాది కావాలంటే ఏమంటారు మీరు? బుద్ధున్నోడు ఎవరు ఇది కావాలంటారు, ఇది అంటారు కదా. ఎందుకు? ఈ 100 కూడా కదా దీంట్లో ఉంది కాబట్టి బెటర్ అంటాం. హలో, మీకేం లేండి ఇవి జాగ్రత్త. బెటర్ ఎందుకంటే న్యూ కవనెంట్ కేవలం పాపక్షమాపణ కాదు, కేవలం ఓకే, ఇట్లా చెప్తానేనండి. న్యూ కవనెంట్ ఎందుకు బెటర్ కవనెంట్ అంటే, ఎస్, పాప క్షమాపణ జరిగింది, నీతిమంతులుగా చేయబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం, పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు, సింహాసనం మీద కూర్చొని ఉన్నాం, సర్వ అధికారం యేసు ప్రభు దగ్గర ఉన్న అధికారం అంతా కలిగి ఉన్నాం. అంతేకాకుండా ఆస్తి అంతా కలిగి ఉన్నాం. దేవుని ఆస్తి అంతా మన పేరు మీద రాయబడింది. అందుకే ఏ కవనెంట్ ఇది? బెటర్ కవనెంట్ విత్ బెటర్ ప్రామిసెస్. ఓకే, జాగ్రత్త విన్నారా? సో ఎవరు కూడా అజ్ఞానంలో పడకండి. పాత నిబంధన కంటే గొప్పది ఇది. ఓకే, పాత నిబంధనంలోనే ఆస్తి పరులుగా చేసేది అది. చెప్తాను మీకు ఏంది కొత్త నిబంధన అంటే ఏంటో. ఓకే, కొత్త నిబంధనలో ఉన్న మనం కూడా ఆస్తి పరులకు అర్హులము. ఆస్తి ఇచ్చే నిబంధనలో ఉన్నాం. ఆస్తి తెచ్చిస్తుంది అది మనకి నిబంధన. ఓకే, ఏనండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? 15వ అధ్యాయం పెట్టిన ఆదికాండంలో మనం చూసుకున్నాం. అబ్రాహాముకి దేవుడు అన్నాడు, అబ్రాహాం దేవునితో అన్నాడు, ఇది టూ మచయా, నేను నమ్మేక లేదు ఇది. బిలియన్ల పిల్లలు ఎట్లా పుడతారు? నా శరీరం బాగలేదు, నా భార్య శరీరం గర్భం చచ్చిపోయింది. అంతేకాకుండా ఒక అడుగు పెట్టుకునే ఒక సెంటు స్థలం లేదు. నువ్వు ఏమంటున్నావు? దేశమే నీకు ఇస్తానని అంటున్నావు. అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఓకే అబ్రాహాం, నాకు తెలుసు నీకు నమ్మించే విధానం ఏంటది? నేను నీతో రక్తపు నిబంధన చేసుకుంటానని దేవుడు అన్నాడు. జంతువులు తెమ్మని. ఆ జంతువులు తెచ్చినప్పుడు ఆ జంతువుల్ని తెగ నరికి, మధ్యలో కోసే విధానం ఉంది, ఇప్పుడు టైం లేదు చెప్పుకునే దానికి.
కోసిన తర్వాత జంతువులు 2 పక్కన పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాము రక్తంలో నడుస్తూ ఉన్నాడు, మనం చూసాము. ఓకే, దేవుడు కూడా ముందు నేను గాఢ నిద్ర కలగజేసి ప్రొద్దు గొంకినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటికి చీకటి అతని కమ్మగా ఆయన సంతతి వారు. ఓకే, నెక్స్ట్ ఓకే, మీరు చూస్తే ఒక అగ్గిలాగా అక్కడ పోవడం జరిగి ఏ వాక్యం రాయబడిందో అదే రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఓకే, సింపుల్గా నేను చెప్తాను నేనండి. అబ్రహాంని నమ్మించే విధానం ఏంటి? నిబంధనను నమ్ముతారు కాబట్టి ఆనాటి ప్రజలు దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు. ఏ విధంగా? ఈ రక్తం మధ్య నడుస్తూ దేవుడు అంటున్నాడు. జాగ్రత్త, నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీకు నాకు ఈ రోజుకి. దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లో ఉంటారు, ఇసుక రేణుల్లో ఉంటారు, అంతేకాకుండా వారిని నేను ఆస్తిపరులుగా చేస్తాను, ఈ దేశాన్ని నీకు ఇస్తానని చెప్పి అక్కడ దీన్నే పాత నిబంధన అంటాము. మళ్ళా రిపీట్ చేయకూడదు, నేను బాగా గుర్తుపెట్టుకోండి బ్రతుకున్నంత కాలము. ఇక్కడే పాత నిబంధన, దేవునికిను అబ్రహాముకి మధ్య జరిగిన నిబంధన. ఇప్పుడు దేవుడు ఒట్టేసుకున్నాడు. జాగ్రత్త వినండి. ఎందుకు జంతువుల్ని తెమ్మన్నాడు దేవుడు? ఎందుకు జంతువులు తెగొట్టారాడా? అర్థం చేసే దానికి, నేను చేయలేకపోతే నేను ఈ జంతువులు అయిపోదును గాక, అంటే జంతువు ఎలా చనిపోయిందో నేను కూడా చనిపోదును గాక. అదే ఇద్దరి మధ్య నిబంధన పిల్లరా. అంటే దేవుడు ఏమంటాడు అబ్రహాంతో, అబ్రహామా, ఇవన్నీ నేను నెరవేరుస్తా. నెరవేర్చలేని స్థితిలో నేను కూడా ఈ జంతువుల చనిపోదును గాక. జాగ్రత్త వినండి పిల్లరా. ఎందుకు అబ్రహాము ఈ జంతువులన్నీ తెమ్మన్నప్పుడు అబ్రహాము నో అనలేదా దేవునికి? చెప్పండి. అబ్రహాముకి తెలుసు, ఈ నిబంధనలోకి నా దేవుడు చేసుకుంటే నాతో ఇంకా నాకు ఎదురే ఉండదు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు నిబంధనని. మీరు చెప్పాను కదా, నిబంధన మీరిన వాడు శాపగ్రస్తుడిగా ఇచ్చేవాళ్ళు, నిబంధనని మీరితే రాళ్ళు కూడా చంపేసేవాళ్ళు, నిబంధన ఎవరు మీరేవాళ్ళు కాదు ఆ కాలంలో. ఓకే, జాగ్రత్త వినండి. అందుకే అబ్రహాము నో అనుకోకుండా తీసుకొచ్చాడు. ఇంకోటి చెప్తాను నేనండి జాగ్రత్తగా. చాలాసార్లు మనం అనుకుంటాం, బ్రదర్ వింటున్నారు కదా, చాలాసార్లు ఏమనుకుంటామంటే అబ్రహాం సార్, అబ్రహామే. ఎందుకంటే చూడండి, నమ్మాడు అబ్రహాం. అసలు దేవుడు రమ్మండి వచ్చేసాడు, దేవుడు ఏం చెప్పినా నమ్మాడు. మనం అనుకుంటాం కదా చాలాసార్లు. మనం ఏమనుకుంటామంటే నేనున్నాను అసలుకి, అబ్రహాం చూడు. కాదు బిడ్డ, ముందు చూడు. అబ్రహాము నమ్మడానికి కారణం ఏమో తెలుసా? ఈ నిబంధన. అరే, ఆఫ్టర్ ఆల్ మనిషి నిబంధనని మీరడే. సృష్టికర్తకు యెహోవా దేవుడు నాతో నిబంధన చేసుకొని ఎలా మీరుతాడు? ఆయన చనిపోయినా చనిపోతారు, కానీ వాగ్దానాలు మాత్రము చేయక మానడు. అందుకే అబ్రహాము బిందాస్గా, 100 సంవత్సరాల్లో కూడా అబ్రహాం అనేవాడు, నేను అనేక జనములకు తండ్రిని. ఎందుకో తెలుసా? నిబంధన నా వెనకలు ఉంది, నాతో నిబంధన ఉంది. దేవుడు అబద్ధం చెప్పడు, నిబంధనను నెరవేర్చే తీరుతాడు. జాగ్రత్త వినండి. గుడ్ న్యూస్ చెప్పబోతాను మీకు, కొంచెం వింటానండి జాగ్రత్తగా. అందుకే ద్వితీయోపదేశకాండం 8:18 స్టార్టింగ్లో చదివాం కదా. మోషే ఏమంటున్నాడు? ఏమన్నాడు మోషే? మీకు పెట్టిన తొందరగా ఆస్తి సంపాదించుకునే సామర్థ్యము ఆయన కలుగు చేశాడు. ఎందుకంట తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఏమని? అబ్రహాంతో ఒక పిల్లడు కూడా లేడు, ఆ తర్వాత పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? లక్షల మంది తన సంతానం, యూదులందరూ. వాళ్ళకి ఏమిచ్చాడు దేవుడు? ఆస్తి ఇచ్చాడు. ఓకే, అప్పుడు గుర్తు చేస్తాడు. ఎందుకో తెలుసా మీ దగ్గర ఆస్తి వచ్చింది ఈరోజు? కారణం ఏమో తెలుసా? నిబంధన. ఆ నిబంధన ఏం చేసిందంట? ఇప్పుడు వినాలి మీరు. సామర్థ్యం ఇచ్చింది. ఏంటి సామర్థ్యం అంటే? సామర్థ్యం అంటే ఏంటి? జాగ్రత్త వినండి. సామర్థ్యం ఏం చేసింది? ముందర చూడాలి. ఇప్పుడు సామర్థ్యం అంటే ఏంటంటే, ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తుల దగ్గరికి వెళ్ళారు. 3:22 నిర్గమకాండంలో ఏమన్నారు? పోయి మీ వెండి బంగారాలు
మీ బంగారము వెండి మాకు ఇయ్యండి అంటున్నా ఏం చేశారు వాళ్ళు? మీరు పక్కింట్లో పోయి మీ వెండి బంగారం ఇమ్మంటే ఎవరిని పిలుస్తారమ్మా? బా ఏం కరెక్ట్ చెప్పారు అసలు మీరు. అమ్మా పోయి ఎదురింట్లో పోయి ఇద్దరు ఆడలు పోయి ఇద్దరు పోయి బంగారు వెండి ఇస్తావా అంటే ఏమంటారు? ఇస్తాను అని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని పట్టిస్తారు. అదేనా చేసేది? కానీ అది జరగల. ఏం చేశారు తెలుసా? చదవండి ఏం రాయబడిందో. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తె ధరింపజేసి ఐగుప్తులను దోచుకునేదారు. ఆ తర్వాత మీరు చదివితే ఇజ్రాయెల్ జనాంగం ఏం చేశారు? జాగ్రత్త వినండి. సామర్థ్యం అంటే ఏం తెలుసా? నిబంధన సామర్థ్యం. నిబంధనలో ఉన్నావు నువ్వు, నీ మీద ఏం పనిచేస్తుంది చెప్పాల? సామర్థ్యం పనిచేస్తుంది, పవర్ పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? నీ చేతుల్లో ఆస్తి తెచ్చేదానికి అది ఆ సామర్థ్యం పనిచేస్తుంది. వీళ్ళు అడుగుతూనే అన్నీ ఇచ్చేసారు పిల్లరా. మొత్తం ఏం రాబడింది అక్కడ? దోచుకున్నారని. సో రాంగ్లోకి పోకండి. దేవుడు ఏం సార్ దోచుకునేటట్లు చేశారని అనిపిస్తుంది కదా మనకి. వాళ్ళ ఆస్తి అంతా ఒక రకంగా ఏమనిపిస్తుంది? అంతా ఎత్తుకుని వెళ్ళిపోయినారు. నో సార్, దేవుడు అన్యాయం చేయడు. జాగ్రత్త వినాలి ముందర మీరు. వీళ్ళు 400 సంవత్సరాల వీళ్ళకి జీతాలు లేకుండా పెట్టుకున్నారు. దాదాపు 200 పైబడి సంవత్సరాలు వీళ్ళకి దాసులుగా పని చేయించుకునే వాళ్ళు, అంత అన్నం పెట్టేవాళ్ళు, ఇంకేమి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే దేవుడు మొత్తం టోటల్ 1 గోలో అంటే నో ఇన్స్టాల్మెంట్స్ మొత్తం వచ్చేటట్లా చేశాడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా వినాలా. సామర్థ్యము లరా, నిబంధనలో ఉన్న వారి జీవితం మీద ఎప్పుడు సామర్థ్యం పనిచేస్తుంది. ఇంగ్లీష్లో పవర్ పనిచేస్తుంది. జాగ్రత్త విన్నాం. నువ్వు నేను కూడా నిబంధనలో ఉన్నాం. చెప్తాను ఏ నిబంధన, జాగ్రత్త వింటానండి. నువ్వు నేను ఏ వ్యాపారం పట్టుకున్నా నువ్వు దేవునితో అబ్రాహాంలో నడచాలంతే. అతి తెలివితో గంతులు వేయకూడదు మనము. అర్థమవుతుందా? శక్తి నీ మీద పనిచేస్తుంది. నువ్వు వ్యాపారం ఏడ చేసినా, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా, నిన్ను తలస్థానంలో దేవుడు ఆ కవనెంట్ పెడుతుంది, నిబంధన పెడుతుంది నిన్ను. అసలు నువ్వు ఆస్తి సంపాదించుకోలేకపోవడం అనేది అబద్ధం ఈ సృష్టిలో. కారణం ఏమో తెలుసా? నీ తెలివితేటలు కాదు. నువ్వు నిబంధనలో ఉన్నావు. ఆ నిబంధన సంపాదించే శక్తి ఇస్తుంది నీకు. నీ దగ్గర నీ ఇంట్లో డబ్బులు ఎప్పుడు ఉంటాయి. అదే ఆరంభంలో చెప్పే ఈ ఏల్ చర్చిలో ఏం జరిగిందో. నువ్వు ఏ వ్యాపారం పట్టుకున్నా దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు. వాక్యానుసారం ఉండాలంతే. అది నువ్వు ఏం చేస్తానా నీకు ఎక్కడ చేయి ఆపనేడు దేవుడు. ఎందుకంటే నిబంధనలో ఉన్నాడు ఆయన. పాత నిబంధన గ్రంథంలోనే అట్లా ఉంటే, నీ పాత నిబంధనే అట్లా ఉంటే, కొత్త నిబంధన ఏందో తెలుసా? బైబిల్ అంటుంది, ఆయన ధనికుడై ఉండి మీ కొరకు నా కొరకు దారిద్రుడై మనల్ని ధనికుడు చేసాను. ఓకే, కొత్త నిబంధన జాగ్రత్త ఏంటంటే, పాత నిబంధన అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడు జరిగిందో, ఎవరెవరి మధ్య జరిగిందో చేయి చూపండి. లేదంటే ఇంకోసారి రిపీట్ చేయమంటారా? 15వ అధ్యాయంలో జరిగినదే. రక్తం మధ్యలో, ఓకే జాగ్రత్త వినండి, జంతువుల బలి జరిగింది, రక్తం ఉంది, అబ్రహాం నడుస్తున్నాడు, దేవుడు నడుస్తున్నారు. ఇద్దరు నడుచుకుంటూ ఒట్టేసుకున్నారు ఇద్దరు. అమ్మా అర్థమైందా? దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకేమైతే మాట ఇచ్చానో చేసే తీరుతా, లేకుంటే ఈ జంతువు మాదిరి నా స్థితి అవును గాక అన్నాడు దేవుడు. అది అప్పుడు నిబంధన చేసుకునేవారు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వస్తాం. ముందు చూడండి. ఇప్పుడు ఆయన తేజస్విని ముందు చూడండి. ఆయన తేజ్గా జాగ్రత్త వినంటారా? కొద్దిగా నేను చెప్తాను. నిబంధన అనేది ఇది 2 దేశాల మధ్య జరిగేది, లేకుంటే 2 జాతుల మధ్య జరిగేది. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు జరుగుతుంది యుద్ధము. ఇరాన్కి ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధం జరుగుతుంది కదా. యుఎస్ఏ ఇజ్రాయెల్ ఓ పక్కన ఇరాన్కి. సౌదీ మీద ఇరాన్ వాళ్ళు బాంబు వేశారు. పాకిస్తాన్ ఆయన ఏమన్నాడు? పాకిస్తాన్ ఆయన అన్నాడు, సౌదీ మీద మీరు బాంబులు వేస్తే ఇంకోసారి బాగుండదు. అంటే పాకిస్తాన్కి ఏం నొప్పి సౌదీ మీద బాంబులు వేస్తే? తెలుసా ఏం నొప్పేమో? సౌదీ అరేబియా పాకిస్తాన్ ఇద్దరు కావనెంట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి పాటిస్తున్నారు కొంతమంది. అంటే సౌదీ మీద ఎవరన్నా అటాక్ చేస్తే పాకిస్తాన్ మీద చేసినట్లే.
పాకిస్తాన్ మీద ఎవరైనా అటాక్ చేశారనుకో, సౌదీ మీద అంటే ఇద్దరు కలిసి యుద్ధం చేస్తామని నిబంధన ఉంది వాళ్ళకి. ఈరోజు కూడా చూడండి నిబంధన. జాగ్రత్తగా వినండి. అప్పుడు ఏం నిబంధన జరిగేదంటే, ఈ విధంగా నిబంధన జరిగేది ఇద్దరి మధ్య. జరిగేటప్పుడు ఏం చేసేవాళ్ళో తెలుసా? సపోజ్ 2 దేశాల మధ్య అనుకుందాం. ఇద్దరు దేశాలు ఏం చేశారు? మా ముందర వినాలైనా మీకు కొత్త నిబంధన అర్థం కావాలంటే, ఈ పక్కన ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకునేవాళ్ళు. అంటే ఈ దేశం నుంచి ఒక వ్యక్తిని పంపించేవాళ్ళు. ఒక పెద్ద స్టేడియం అనుకోండి, ఓకే, మీరు అర్థం చేసుకోవాలని. ఈ దేశం అంతా ఈ పక్కన కూర్చునేది, వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని పంపించేది. లీడర్ అనుకుందాం, ఓ రాజే అనుకుందాం, ఇలాగ నిబంధన చేసుకునేవాళ్ళు. ఆ దేశం నుంచి ఆ సైడ్ కూర్చుంటారు, రాజు వస్తాడు. నేనండి ఏం చేసేవాళ్ళం? బ్లడ్ కౌనెంట్ ఎట్లా చేశారో చెప్తా. రక్తపు నిబంధన ప్లరా ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఇద్దరు వచ్చి ఈ దేశం ఎదుట నిలబడి ఇద్దరు ప్రమాణాలు చేసేవాళ్ళు. ఈ వ్యక్తి అనేవాడు, ఇక నుంచి ఈ దేశం మా దేశం, ఈ దేశం మీద ఎవరు కన్నెర్ర చేసినా మా దేశం మీద చేసినట్లే, ఈ దేశం మీద ఎవరు అటాక్ చేసినా మా దేశం మీద చేసినట్లే, ఈ దేశానికి ఏ ముప్పు వచ్చినా నేను బాధ్యుడని, మేము వారి కొరకు యుద్ధం చేస్తాం మీ దేశం కొరకు. అలాగా ఆయన కూడా వాగ్దానాలు చేసేవాడు. ఏమో అగ్రిమెంట్ చేసుకుని అందరి ముందర పాతకాలం గురించి చెప్తున్నా. రాజులు ఏం చేసేవాళ్ళో తెలుసా? ఒకరి రక్తం ఒకరు తాగేవాళ్ళు. అంటే ఆ టైంలో అంటారు, నేను అవన్నీ చెప్పే టైం లేదు, కానీ ముఖ్యంగా చెయ్యి కోసి గ్లాసులో రక్తం తీసుకొని, ఈయన రక్తం తీసుకొని ఒకే గ్లాసులో 2 రక్తాలు కలిపి ఒకరికొరు తాపించుకునేవాళ్ళు. ఇద్దరు రక్తం కలిసింది కదా, ఆ విధంగా నిబంధనలు చేసుకునేవాళ్ళు. మీకు తెలుసా శుభవార్త? మీరు నేను నిబంధనలో ఉన్నాం. ఏ నిబంధనలో ఉన్నాం? కొత్త నిబంధన. జాగ్రత్త. ఏ నిబంధన? గట్టి చెప్పండి. కొత్త నిబంధన. ఎలా జరిగింది కొత్త నిబంధన? ఎక్కడ జరిగింది అమ్మా? జాగ్రత్తగా మర్చిపోద్దండి జీవితాంతం. ఈయన ముందర చూడండి. ఇప్పుడే మాట్లాడుకున్నట్లుగా ఇద్దరు రావాలా, ఇద్దరు వ్యక్తులు రావాలా ఈ కవెనెంట్ జరగాలంటే. ఓకే, ఇప్పుడు మనంతా మనుషులము. మనుషుల తరఫున ఎవరు నిలబడినారు? 100% మనిషి అయిన యేసు ప్రభు మన రిప్రజెంటేటివ్. తెలుగులో ఏమంటారు రిప్రజెంటేటివ్ని? రాయబారా? ప్రతినిధి. సారీ, గుడ్. మన ప్రతినిధి ఎవరు చెప్పండి? ఎందుకంటే మనమంతా ఎవరు? మనుషులం. సో మనుషుల ప్రతినిధి ఎవరు? యేసు ప్రభు. దేవుడు తరఫున ఎవరు వచ్చారు? దేవుని ప్రతినిధి ఎవరు? ఎంత భయపడతారు చూడండి మీరు. 100% మనిషి కాబట్టి మన ప్రతినిధి ఎవరు? యేసు ప్రభు. దేవుని ప్రతినిధి ఎవరు? 100% దేవుడు కాబట్టి యేసు ప్రభు దేవుని తరఫున ప్రతినిధి. హలో, ప్రతి వారం ఈడ బల్ల పెడతాము, రక్తం పెడతాము, దేహం పెడతాము. మీరు అందరితో ప్రార్థన చేసాం, మీరు తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు వచ్చిందో? యేసుప్రభు ఏమన్నాడు తను అప్పగించే రాత్రి ముందు రాత్రి? ఇది నా యొక్క రక్తం, నిబంధన రక్తం. మత్తయి సువార్త 26:26 పెట్టండి. ఏం రాబడింది అక్కడ? నిబంధన రక్తం. బిడ్డ ముందర చూడైనా సిలువలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి తరఫున యేసు ప్రభు రిప్రజెంటేటివ్గా, మనుషుల తరఫున యేసు ప్రభు రిప్రజెంటేటివ్గా ఇద్దరి కొరకు ఒకే వ్యక్తి నిబంధన చేసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా, ఏం నిబంధన? ఇక నుంచి ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి నేను, దేవుడు వాగ్దానం చేస్తానాడు, వారి పాప క్షమాపణ చేస్తాను. ముందు చూడలేనా దేవుడు వాగ్దానం ఏంటి? బైబిల్లో ఉండే 8,000 వాగ్దానాలు 7 ఎన్ని వేల వాగ్దానాలు ఉన్నా దేవుడు అంటున్నాడు, ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారి జీవితంలో నేను ఇక నుంచి దేవుడుగా ఉండి వారి జీవితంలో ఏ పాప శాప రోగ దారిద్ర్య లేకుండా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను, కునుకగా నిద్రపో కాపాడుకుంటాను. దానికి సాక్ష్యము యేసు ప్రభు రక్తం.
అందుకే రక్తము ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితాల్లో. ఎందుకంటే అది రక్తపు నిబంధన. ఎప్పుడు దేవుని ఎదుట రక్తం ఉంచబడింది స్వర్గంలో తెలుసా? సింహాసనం ఎదుట రక్తం ఉంది ఇప్పుడు స్వర్గంలో. ఎందుకు తెలుసా? రక్తం చూసినప్పుడు అంతా దేవుడు ఏం గుర్తు చేసుకుంటాడు? నిబంధన. అందుకే దేవుడు అంటాడు, నిన్ను ముట్టుకున్న వాళ్ళు నా కనుగుడ్డును ముట్టుకున్నట్లే, నీ మీద చేసిన వారు నా మీద చేసినట్లే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకో తెలుసా? నువ్వు మహోన్నతుని చాట్లో నిలబడుకున్నావు, కూర్చొని ఉన్నావు, నివసిస్తున్నావు. అందుకే యెహోవా దేవుడు మన రక్షకుడు. కారణము రక్తం దీనికి సాక్ష్యం, రక్తపు నిబంధన. అందుకే మనం బలలో పాల్గొని ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అది కొత్త నిబంధన. పాత నిబంధన అబ్రహాము దేవుని మధ్యలో జరిగింది. కొత్త నిబంధన మీ మధ్య, మన మధ్య, దేవుని మధ్య జరిగింది. అక్కడ ఏ రకంగా జంతువుల రక్తం చిందించబడిందో మన ఇద్దరి మధ్య యేసు రక్తం చిందించబడింది. అందుకే బైబిల్ అంటుంది నూతన నిబంధన, న్యూ కవనెంట్, బెటర్ కవనెంట్ విత్ బెటర్ ప్రామిసెస్. పిల్లరా, ఎట్లయితే పాత ఆస్తి గురించి మాట్లాడుతున్నాం, మన ఐశ్వర్యం గురించి, పాత నిబంధనలో ఉన్న వాళ్ళ మీద శక్తి పనిచేసేది. ఏం శక్తి? నిబంధన శక్తి. ఎందుకు? ఆస్తి సంపాదించుకునే శక్తి. మీ మీద, నా మీద ఆస్తి మనం ఎక్కడ పోయినా సంపాదించుకునే శక్తి మన మీద పనిచేస్తుంది. నువ్వు చేయాల్సింది ఒకటే, నీ విశ్వాసాన్ని విడుదల చేయాలా. కృప నీ మీద పని చేస్తాను, దాన్నే కవనెంట్ అంటాం మనము. కవనెంట్ ద్వారా ఏమైపడింది? దేవుని కృప మన మీద పనిచేస్తుంది. కృప ఏంటి? నువ్వు ఎన్నడే కానీ చేయి చాపవు. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ తీసుకునేవాడిగా ఉండవు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడు ఉండవు. ఆకాశ వాకిలి తెరిచి నీ కొరకు నేను ఆస్తిని కుమ్మరిస్తా. కారణం ఏమో తెలుసా? నువ్వు నా నిబంధనలో ఉన్నావు. కారణం ఏమో తెలుసా? ఆయన ధనికుడయ్యుండి నీ కొరకు బీదవాడిగా మారి నిన్ను ధనికుడు చేశాడు. కాబట్టి దేవుడు అనుక్షణము నిన్ను చూసినప్పుడు రక్తంలో నుంచి చూస్తాడు నిన్ను. అందుకే క్రైస్తవుడు బీదగా ఉండడం అసాధ్యం, జరగని పని. అదే నీకు అర్థమైతే దేవుని యొక్క నిబంధనకు అంత ప్రయారిటీ దేవుడు ఇస్తాడు. నిబంధన అంత ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో. అందుకే యేసు ప్రభు చనిపోయే ముందు రాత్రి ఏమన్నాడు? ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. లరా, మీరు నేను నిబంధనలు ఉన్నాం. అందుకే మీ ఇష్టానుసారం నా ఇష్టానుసారం బతికేకి లేదు మనము. ఎందుకంటే నిబంధనను మీరకూడదు. ఆయన కొరకు మనము, మన కొరకు ఆయన. అందుకే అబ్రహాముకి బిలియన్ల బిడ్డల్ని ఇచ్చిన దేవుడు ఆయన. అబ్రహాము ఆస్తి పొరవ చేసిన దేవుడు. ఎందుకు తెలుసా? నిబంధన. దానికంటే బెస్ట్ నిబంధన, బెటర్ నిబంధనలో మీరు నేను ఉన్నాం. ఓటమేలే నిబంధన మీది నాదే. మనం నమ్మాలంతే దేవుణ్ణి, హత్తుకొని ఉండాలి ఆయన్ని. ఆయన వాక్యం మనకు జీవితంగా మారాలి. ఓకే, ఇది మీరు నిబంధన అంటే. నేను మీకు కొన్ని 2 వాక్యాలు చూపించాలని ఆశపడతాను. నిబంధన ఎంత విలువైందో దేవుని దృష్టిలో. ఓకే, ఆ తర్వాత కొన్ని విషయాలు చూసుకొని ముగిస్తాం. చూడండి దేవుడు ఎంత నిబంధనని గౌరవిస్తాడో. 89:34 తిండి, కీర్తనల గ్రంథం 89:34. జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథం 89:34. చూడండి, ఇక్కడ నిబంధన గురించి రాయబడింది. చూడండి జాగ్రత్త, ఏమంటాడు? నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. బిడ్డ ఏంటనవా? దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో, ఏమైతే బైబిల్లో నీ కొరకు వాగ్దానాలు చేశాడో, నీ పిల్లల కొరకు వాగ్దానం చేశాడు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ ఆస్తి కొరకు, ఏ దాని కొరకైనా దేవుడు అంటాడు, నా నిబంధన నేను రద్దు పరచను, నా పెదవుల గుండా బయలుదేరిన మాట నేను మా ఇంటన్నారా మార్చాడు దేవుడు. మనిషి ఆలోచించాడు. పిల్లలు మాట్లాడినాక ఆలోచిస్తాడు. దేవుడు అట్లా కూడా కాదు. దేవుడు ఆలోచించి మళ్ళీ మాట్లాడతాడు. సో ఏది చెప్పినా దేవుడు ఆల్రెడీ ఆలోచించాడు. సో అందుకే ఏ వాగ్దానము నీ జీవితంలో దేవుడు చేయక మానడు. ఎప్పుడు ఆకాశ నక్షత్రాలు చూసినా ఏం గుర్తురాలా నీకు తెలుసా? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇచ్చాడా లేదా అబ్రహాంకి బిలియన్ల మంది పిల్లలు? మీరంతా ఎవరు పిల్లలనైనా
అమ్మా ఎవరి పిల్లలు? అబ్రాహాంకి ఆ దేశం ఇచ్చాడా లేదా? ఒక సెంటు లేదా ఆ రోజు. అయినా దేవుడు ఏమన్నాడు, ఈ దేశము మీ తెలుసు. ఎప్పుడైనా విచిత్రమేమో, బైబుల్ అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది ఈ యుద్ధం ఏం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది, నేను ముందు చూడాల ఎందుకు జరుగుతుంది యుద్ధము. మన దేశంలో నేను అప్పుడు టీవీ ఛానల్లో ఇంటి ఏం జరుగుతుందో చూస్తామని నిండా ఒక్కడికి తెలియదు ఏం జరుగుతుందో. ఎంతో మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద డైలాగులు వేసాడు, కూర్చున్నాడు అట్లా టీవీ యాంకర్లు, రాగా న్యూస్లో. బైబుల్ తెలిస్తేనే బాబు యుద్ధం అర్థమైంది మీకే. ఆ దేశము దేవుడు అబ్రాహాంకి ఇచ్చినది. సాతాను కోరిక ఏం తెలుసా? ఎట్టు తిరిగి దేశం వీళ్ళ చేతుల్లో ఉండకూడదు. ఎవరి చేతుల్లో? అబ్రాహాం సంతానం చేతిలో ఉండకూడదు. ఎవ్వడూ తీసేయలేడు ఆ యొక్క దేశాన్ని. ఇప్పుడు రెండో వాక్యం నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. ముందు చూడండి, ఆయన వాగ్దానం ఎంత పవిత్రమైనదో దేవుని దృష్టిలో మీకు చూశాను, నేను రద్దుపరచను. ఇంకో వాక్యం తిని నాతో పాటు, చాలా అద్భుతమైన వాక్యం. యెజెకీయేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం, చూడండి నిబంధన ఎంత ముఖ్యమైనదో, ఎంత అవసరమో, లేదంటే దేవుడు ఎంత గౌరవిస్తాడో నిబంధనని. ఇర్మియా గ్రంథం 20 వాక్యం. చాలా మంచి మాటలు చెప్పారు చూడండి. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 20-21 వాక్యాలు. చదవండి. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దీవా రాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగం చేయగలిగిన ఎడలా. చూడండి నిబంధన ఎంత స్ట్రిక్టో, నిబంధన ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని దృష్టిలో. ఇంకోసారి పెట్టండి, ఏమన్నాడు అదే ముందు వాక్యం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దీవా రాత్రులు మా ఇంటన్నారా వాటి సమయంలో ఉండకపోనట్లు. అర్థం చేసుకున్న వాళ్ళు ఛాంపియన్స్ ఈ వాక్యాన్ని. చాలా ఆనందం ఇచ్చే వాక్యము. మళ్ళా చెబుతా, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దీవా రాత్రులు వాటి సమయములో ఉండకపోనట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల. ఆ తర్వాత నెక్స్ట్ వాక్యం బట్టి మళ్ళీ వస్తా. నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులు యాజకులలో నేను చేసిన నిబంధన వ్యర్థం. ఒక ముందు చూడండి ఏంటి సింపుల్గా అనంతపురం భాషలో. దేవుడు అంటున్నాడు, నేను ఈ సృష్టితో నిబంధన చేసుకున్నా. ఏం నిబంధన చేసుకున్నాడు? చాలా టైం అవుతుంది లోపలికి పోతే. ఆదికాండంలో మీరు చూసుకున్నారు, దేవుడు ఏం చేశాడు? ఆ పగుల్ని సృష్టించాడు, రాత్రిని సృష్టించాడు కదా. అయినా ముందు చూడాల, 1000 సంవత్సరాలు అయిపోయింది ఈరోజు కదా. ముందు చూడాలి, నేను 1000 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడన్నా చూసారా పగలు రాత్రి కాకుండా ఉండేది? పగులు రాలేదు సార్, వారం అయిపోయింది, అడుగుపోయింది అది సార్. ఫలానా టైంలో ఉంటా చీకటే లేదు, రాత్రి పగులే ఉండింది. జరిగింది అది ఎప్పుడన్నా? నిబంధన. దేవుడు అంటున్నాడు, పగలుతో నేను నిబంధన చేసుకున్నా. ముందర చూడాలి, నేను రాత్రితో నేను నిబంధన చేసుకున్నా. ఏం నిబంధన? పగులు రాత్రి జరిగే తీరాల అని చెప్పి. దీన్ని ఎవరైనా భంగం చేయగలరా? చేయలేరు కదా. అందుకనే దావీదుతో నేను చేసుకున్న నిబంధన కూడా భంగం కాదు. ఇప్పుడు మీకు వచ్చే పెద్ద ప్రశ్న ఏమంటే, దావీదుతో చేసుకున్న నిబంధనకి మాకు సంబంధం ఏంటి సార్? జాగ్రత్త వినండి. దావీదు అనగా, దావీదుతో ఏం నిబంధన చేసుకున్నాడు చెప్పండి పోనీ. దావీదుతో నిబంధన ఏంటంటే, నీ సంతానంలో నుంచే ఈ ప్రపంచాన్ని, నీ సంతానంలో వచ్చిన వారు నీ సింహాసనం మీద కూర్చొని సదాకాలము రాజులే ఉంటారు. నీ సంతానం. నేనంటాను, దావీదు సంతానం ఎవరున్నారు రాజుగా సదాకాలము? ఎవరున్నారు రాజుగా? యేసు ప్రభు. దావీదు సంతానం ఎవరు? యేసు ప్రభు. అంటే దావీదుతో నేను చేసిన వాగ్దానం అంటే ఏమో తెలుసా? యేసు ప్రభుతో నేను చేసిన వాగ్దానం అంటే, నేనేమేమి చేస్తానని వాగ్దానం చేశానో యేసు ప్రభుని నమ్ముకున్న మీ జీవితాల్లో ఆ వాగ్దానం ఎవరు చేశాడు? అప్పుడు దావీదుకి చేశాడు. నీ సంతానాన్ని ఎవరైతే నమ్ముకుంటారో
వారి మీద నేను చేసిన వాగ్దానాలు ఎవ్వరూ తీసేయలేరు. తీసేయగలగాలి ఎవరు? పగలు రాత్రితో నా నిబంధన ఒకవేళ విరగొట్టగలిగితే, అది విరగదు, ఇది విరగదు, అది జరుగుతూనే ఉండదు. అంటే పగలు రాత్రి ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన మీరు నేను ఆయన ఆయన వాగ్దానాలన్నీ అనుక్షణం అనుభవిస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఏంటి దావీదు గురించి మీరు చెప్పి నిజమా అబద్ధమా? ఓకే, భర్తిమై గట్టి గట్టి కేకలు వేస్తున్నాడు. ఏమని వేస్తాడు చెప్పండి? అది మాత్రం మనం బాధ. ఏమేస్తాడు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. నాకు ఒక మాట చెప్పండి. ఓకే, దావీదు ఎవరు ఆగిపోయారు? దేవుడు ఆగిపోయాడు, యేసు ప్రభు ఆగిపోయాడు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? జాగ్రత్తగానే ఉన్నాయి. గట్టి గట్టిగా అరుస్తున్నాడు భర్తిమై, అందుకనే ఆయన నిలబడిపోయాడని. నో సార్, గట్టి గట్టిగా అరిసే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. భర్తిమై ఏమంటాడు తెలుసా? దావీదు కుమారుడు అంటే ఏమో తెలుసా అర్థం దానికి? అయ్యా, నువ్వే రక్షకుడివి, నువ్వే మెస్సయ్యవి, నువ్వే పాపం నుంచి విడిపించేవాడివి, నువ్వే రోగం నుంచి విడిపించేవాడివి. యెహోవా దేవుడు మా పితరులకు దావీదుతో వాగ్దానం చేశాడే, నీ సంతానము ద్వారా నేను పరిపాలన తెస్తాను, దేవుని పరిపాలన తెస్తానని. ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే. అది దానికి అర్థం. అందుకే యేసు ఆగిపోయాడు. దావీదు సంతానమా అన్నప్పుడు అరుపులు కాదు ఆగిండేది. ఎందుకంటే భర్తిమై అర్థం చేసుకున్న గుడ్డోడైనప్పటికి కూడా యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభువే దేవుని కుమారుడు, యేసు ప్రభువే దావీదు యొక్క కుమారుడుగా పుట్టాడని దేవుడు చెప్పాడే ఆయన అని. అది దానికి అర్థం. నేను చెప్తున్నా నీకు, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు ఏమై ఉన్నాడో అది జ్ఞానంతో అర్థం చేసుకుని నువ్వు పిలుస్తావో, దేవుడిని ఎదుట ఆగిపోతాడమ్మా. నిబంధన గురించి నేర్చుకుంటా ఉన్నాం. కొత్త నిబంధన చాలా పవర్ఫుల్ నిబంధన. పాత నిబంధన గొర్రెల రక్తం పిల్లరా, పక్షుల రక్తం. అది ఇక్కడ ఎవరి రక్తంలో నా నిబంధన ఏంటి? సాక్షాత్తు దేవుని రక్తంలో నిలబడి నిబంధన చేశాడు. దేవుడు అన్నాడు, ఈ రక్తంలో నేను అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒట్టేసుకున్నాడు. ఏమన్నాడు? ఈ నిబంధనలో పాల్గొన్న వారికి నేను కంటికి రెప్పలా కాపాడుతా, అందుకు నేను ఒట్టేసుకుంటాను, నా వాగ్దానాన్ని నెరవేర్చే తీరుతాను. అందుకే యేసు ప్రభులో ఉన్న మీకు నాకు బీదరికం లేదు పిల్లరా. ఓకే, నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు. ఏమన్నాడు అక్కడ 8:18 ఈ యొక్క నీకు ధనం సంపాదించుకునే తెలుగులో ఏమన్నారు? సామర్థ్యం గురించి నేను చెప్పి ముగిస్తాను. నేను జాగ్రత్తగా ముందర చూడండి. నువ్వు నేను నిబంధనలో ఉన్నాం పిల్లరా, కొత్త నిబంధనలో, బెటర్ నిబంధనలో ఉన్నాం. బెటర్ ప్రామిసెస్. జాగ్రత్త ముందర చూడండి. కట్ చేయండి మొబైల్ తొందరగా. ముందర చూడండి పిల్లరా. హలో, ఏంటి సామర్థ్యం? ఎలా పనిచేస్తుంది? ముందర చూడండి, మీకు చూపిస్తాను. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి సామర్థ్యం ఎలా పనిచేస్తుందో, నిబంధన ఉన్న మీ మీద నా మీద ఇప్పుడు మన మీద కూడా పనిచేస్తుంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉదాహరణకి దేవుడు అబ్రహాంని పిలిచాడు బయటికి. ఫస్ట్ ఎగ్జాంపుల్, బయటికి పిలిచినప్పుడు అబ్రహాము బయటికి వచ్చాడు. ఏ స్థితిలో ఉన్నాడు ఆయన? ఏం లేవు ఆయన దగ్గర. ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఏం ఎదురైంది ఆయనకి? కరువు ఎదురైంది కదా. కరువు ఎదురైతూనే దాంతోపాటే ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఈ ఐగుప్తుకి వెళ్తే అక్కడేం జరిగింది? అతని భార్య మీద కన్నేశాడు రాజు. తెలుసు కదా మీకు. సామర్థ్యం మీ మీద నా మీద పనిచేస్తుంది. ఏ సామర్థ్యం అబ్రహాం మీద ఉన్నిందో. అయితే ఏం జరిగింది? రాజుకు తెలియదు పాపం. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే చెల్లెలు అన్నాడు కాబట్టి రాజు అనుకున్నాడు నేను భార్యగా చేసుకుందామని. ఏం చేశాడు రాజు? ఆస్తి, చాలా ఆస్తి ఇచ్చాడు బ్రదర్. మీరు కింద చదివితే గొప్ప ఆస్తిపరుడు అయినాడంట అబ్రహాం. అంత ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత రాజుకి తెలిసిపోయింది. దేవుడు చెప్పాడు ఈమె ఆయన భార్య అన్నప్పుడు గౌరవంగా ఆయన సారాని అప్పచెప్పాడు. అబ్రహాం ఏంగా వచ్చాడు బయటికి? బహు ధనవంతుడు. కారణం ఏం పని చేస్తుంది ఆయన మీద? నిబంధన సామర్థ్యం పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడు అనుక్షణం ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తాను, నువ్వు నమ్మకపో. నువ్వు నమ్మవు కాబట్టే నువ్వు అనుభవించడంలా. ఏది? నిబంధన సామర్థ్యం అనుభవించడంలా. నీ మీద కూడా అదే సామర్థ్యం పనిచేస్తుంది. దానికంటే బెటర్ కవెనెంట్లో ఉన్నాం మనం. యేసు రక్తం కింద ఉన్నాం మనము.
రక్తంలో నిలబడి దేవుడు ఒట్టేసుకొని చెప్పాడు మనతో, నేను ప్రతిదీ నీ జీవితం నెరవేర్చాను, ముఖ్యంగా ఆస్తి నీకు ఇస్తాను, నువ్వు బీదరికంలో ఉండడానికి వీల్లేదు, నిన్ను ఆస్తిపరుగా చేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఆ సామర్థ్యం నీ మీద పని చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఆయన ఆస్తిపరుడే వచ్చాడు. ఆ తర్వాత మీకు తెలుసు అబ్రహాం జీవితం అంతా. ఈరోజు రిచెస్ట్ పర్సన్, ఆయన చనిపోయేటప్పుడు గొప్ప ధనికుడు అబ్రహాం. రెండవది ఇస్సాకు పెట్టిన 26 అధ్యాయం ఆదికాండం 12-13-14 చూడండి ఎంత మంచిగా రాయబడిందో. ఇస్సాకు మీద ఆ సామర్థ్యం పని చేస్తా ఉంది. ఓకే, జాగ్రత్తగానండి, చదువునేనా 26:12 చదువునేనా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం ఎంత ఫలము, ఎంత మీ దేశం యాక్చువల్గా మొత్తం కరువు వచ్చింది. ఆ ఏరియా అంతా కరువు, దేశమే కరువులో ఉంది. కానీ ఇస్సాకు ఇంట్లో ఏముంది, 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడు, గొప్పవాడు ఆయను. ఆ తర్వాత అతడు మిక్కిలి గొప్పవాడైనాడు. ఆ తర్వాత ఏమైనాడు, మళ్ళా మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చను. ఆ తర్వాత మీరు చదివితే రాజు ఏం చేశాడు, ఫిలిస్తీన్లు అతని యందు ఏం పడరే, అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కరిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడరు. కిందికి చదివితే రాజు వస్తాడు వాళ్ళ ఇంటికి కారు వేసుకొని, కారు లేదనుకోండి ఆ టైంలో, హలో మరి జట్కా బండి వేసుకొని వచ్చి ఏమన్నాడు, సార్ నువ్వు వచ్చినప్పుడు ఏమీ లేదు నీ దగ్గర, ఏదో పాప ఉంటానులే 4 ఏదో పని చేసుకుంటా అనుకుంటే, ఏంటి సార్ నువ్వు రోజు రోజుకి కోటీశ్వరుడు అయిపోయి రాజు ఎవరో నువ్వెవరో, నేను రాజా నువ్వు రాజా అనుకునే డౌట్లో వచ్చేసారు ప్రజల్లో. నా దగ్గర కంటే ఆ ఎక్కువ ఆస్తి ఎవరి దగ్గర ఉంది, ఇస్సాకు దగ్గర. అదే ఆడ రాయబడి ఉండేది. మూడో వ్యక్తి ఎవరు చెప్పండి, యాకోబు. కట్టితో బయలుదేరాడు పిల్లరా. ఏం కట్టితో, ఒట్టి కట్టే. నేను చెప్తున్నా నీకు బిడ్డ, నీకు ఇంటే గుండెలు నీ రక్తం ఉడకాల. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా, అదే సామర్థ్యం నీ మీద నా మీద ఉంది. రుచి చూచి ఎరుగుడి యెహోవా. నేను ఇక్కడ చెప్తాను, ఇది సినిమా కాదు, న్యూస్లో రాజకీయ నాయకుల గురించి కాదు. రుచి చూచి ఎరిగిన వాడిని, నా కళ్ళు నిండా కన్నీరు వచ్చి నా దేవుని పాదాల మీద కన్నీరు వేసిన వాడిని. ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదై నువ్వు ఏం చేస్తానో ప్రభా, ఇది హౌ కెన్ యూ, ఐ మీన్ నాకు మీకు తెలియదు, నేను చెప్పలేను. నేను ఐ మీన్ ఐ గాడ్ నోస్ మై హార్ట్. ప్రభా నువ్వు ఎట్లా చేసివి ఇది. ప్రతి నెల నాకు తెలిసి ఎంత నేను ఎక్స్పెండిచర్ చేస్తానో, ఎంత ఎక్స్పెండ్ చేస్తానో కొంతమందికి తెలుసుకున్నారా. ఐ మీన్ ఐ టెల్ యు గాడ్, దేవుని మహిమ కొరకు చెప్తానా, నేను ఇంతవరకు ఎప్పుడు ఎంచలే. నేను ఎవరైనా వచ్చి నాకు 50,000 కాల చర్చి కడతానని తీసుకొని పోతారు, ₹1,00,000 తీసుకోండి, ఇదిగో తీసుకొని 30,000. హలో, నేను ఎప్పుడు బ్యాలెన్స్ చూడలే. నేను ఏ రోజు చూశాను, ఆ రోజు అనిపించింది నువ్వు ఎంత నమ్మకమైన దేవుడు అయ్యా. ఎందుకు తెలుసా, మన మీద ఆ యొక్క కవెనెంట్ ప్రామిసెస్ పవర్ పనిచేస్తాను, దేవుడు పనిచేస్తాను మన జీవితం మీద. యాకోబు సమయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వినండి, ఆ తర్వాత ముగిస్తాను. యాకోబు సమయంలో మీకు తెలుసు యోసేపు యాకోబు టైం ఇదే. యోసేపు అక్కడ ఏంగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. యాకోబు తన పిల్లలు ఇక్కడ ఉన్నారు 75 మంది. అక్కడ ఆహారం లేదు ఎవరి దగ్గర, ప్రపంచం అంతా కరువులో వచ్చేసింది. తెలుసు కదా మీకు, 7 ఏళ్ళు కరువు వచ్చింది. అంతకుముందే యోసేపు ఏం చేశాడు, అన్ని ధాన్యం పెట్టాడు. సో యాకోబుకి తెలిసి వచ్చింది ఏమని, అక్కడ ధాన్యం ఉంది అని. ఓకే, యోసేపు వీళ్ళ కొడుకులతో ఏమన్నాడు యాకోబు, పోయి మీరు ధాన్యం తీసురండి అన్నాడు. ఓకేనా, ధాన్యం గుర్తుంది కదా మీ స్టోరీ అంతా. వాళ్ళు పోయినారు అక్కడికి. అప్పుడు యోసేపు చూశాడు, 10 మందిని గుర్తుపట్టాడు, నా తమ్ముళ్ళు అన్నలు వీళ్ళని, మొత్తం స్టోరీ అంతా జరిగింది కదా. జాగ్రత్తగా వినంటారా, నేను చదవాల్సిన పోషన్ ఏదంటే, వాపస్ ఆ 10 మంది వచ్చి యాకోబుతో ఏమంటారంటే, అయ్యా ఈ విధంగా జరిగింది, ఇంకా తెలియదు యోసేపు అని వీళ్ళకి. సో రాజు ఆయన అన్నాడు, ప్రధానమంత్రి అన్నాడు, మీ తమ్ముని తీసుకురామంటున్నాడు ఆయన. స్టోరీ తెలుసు కదా, నేను దాంట్లో చదివిను మీకు. సరే యాకోబు అన్నాడు, ఎందుకు ఆయన తీసుకురమ్మంటాడు, ఏదో సంజాయించారు. యాకోబు అంటాడు పోయేటప్పుడు వీళ్ళు ఏమన్నాడో చదవండి మీరు. ఇది నేను ఆదికాండం 43, 11, 12 2 వాక్యాలు చదువు. ఇప్పుడు యాకోబు ఏమంటాడో,
వారి తండ్రి అయిన ఇజ్రాయేల్ ఎవరు? యాకోబు కదా. వారితో అట్లయినా మీరు ఇలాగూ చేయడం అన్నాడంట. ఏం చేయమన్నాడు? ఈ దేశమందు ప్రసిద్ధులైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదాము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషుని కానుగా తీసుకొని పోడి. నెక్స్ట్, రెట్టింపు రూకలు మీకు తీసుకొనుడి. మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయడి, ఒకవేళ అది పొరపాటై ఉండు. ఎందుకు చదవని తెలుసా ఇవి? ముందు చూడండి. వాస్తవానికి అందరికీ కరువు ఉంది, కానీ యాకోబు దగ్గర ఎంత ఉంది? యాకోబు ఏమంటారు తెలుసా? ఆయనకే తీసుకుని పోయి రెట్టింపు వేయండి. కారణం ఏమో తెలుసా? ఎందుకు నీ ఇవన్నీ చదువుతాను తెలుసా? To tell one thing, the same power is upon your head. The same covenant is with you. Rather, మీరు పాత కొత్త నిబంధనలు రెండు ఉన్నాయి. 100 రూపీస్ నోట్ ఉంది మీ దగ్గర, ఎందుకంటే 50 రెండు మీ దగ్గర ఉన్నాయి. నేను అంటా మీకు, అరే పాత నిబంధన గ్రంథంలోనే గొడ్ల రక్తమే అంత శక్తి తెచ్చిచ్చి వాళ్ళకి బీదరికం లేకుండా చేసింది. యాకోబు యాడ కాలు పెట్టిన ఆస్తి వచ్చేది, యోసేపు యాడ కాలు పెట్టిన ఆస్తి వచ్చేది. మన పితరులు, హలో, ప్రతి ఒక్కరూ ఆస్తి పరులే. జాగ్రత్త తినండి. మీరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అంటారు మాటకనే. యేసుప్రభు ఎంత ఆస్తిపరుడు చూసారా? అప్పుడే క్వశ్చన్ మార్క్ వస్తుంది క్రైస్తవుల్లో. అరే యేసుప్రభు చచ్చిపోయినప్పుడు ఆయన బట్టలు కూడా ఇడిచిపెట్టలే వాళ్ళు. ఎంత కాస్ట్లీ బట్టలు ఉంటాయి. మీరు తీసుకుంటారు, చచ్చిపోయిన శవం మీద సూడు తెచ్చిస్తాను మీకు. ఎవరికైనా కాలేజ్ చేయొద్దండి. ఎవరు ఎత్తరు? రోమీ సైనికులు ఎవరో తెలుసా? అట్లా వాళ్ళు యేసుప్రభు బట్టలు తీసుకునే దానికి చీట్లు వేసుకున్నారు. ఎంత కాస్ట్లీ బట్టలు. పోన్లే, మీకు బట్టలు నమ్మరు మీరు. మీరే చెప్పండి పిల్లరా, చాలాసార్లు చెప్పాను మీకు. 70 మందిని 80 మందిని ఎంటేసుకుని ఓ వ్యక్తి తిరుగుతున్నాడంటే మీరేమంటే ఏం తింటా అంటారు రోజు? వాళ్ళు గాలి తింటాను అనుకున్నారా? లేకుంటే ఏమన్నా అది అటు పెడతారే భోజనం రోడ్లో అట్లా పెడతారనుకున్నారా? ఆ టైంలో ఎంత ఖర్చు అవుతుంటుంది యేసుప్రభుకి? ట్రెజరీ ఎందుకు పెట్టుకున్నాడు? ఓకే, ఇప్పుడు మీరేమంటారు తెలుసా? ఓకే సార్, యేసుప్రభు ఓకే, దాన్ని కూడా నమ్ముతాం మీ మాట. శిష్యులు సార్, ఐ టెల్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ ద గాడ్స్ వర్డ్. హలో, ముందు చూడైనా ఈ జనం అంతా అరుస్తున్నారు బయట. శిష్యులు బీదోలో, పేతురు దగ్గర ఏం లేకపోయా. అరే యా ఊరు నుంచి వచ్చారు నువ్వు? ఏ శిష్యుడు బీదోడు కాదో? అరే నువ్వు నాకు చెప్పు మాట, ఇటు నుంచి నువ్వు పాతూరు పోలా, నువ్వు రోడ్లోకి పోతానంటే బైబిల్ చూసి ఎవరన్నా ఫ్రీగా ఎత్తుకొని పోతారా నేను ఆటోలో? నువ్వు ఎవరైనా ఆటో నుంచి హల్లెలూయా అంటానంటే, రండి సార్ మీకోసం ఈ ఆటో అని ఫ్రీగా తీసుకెళ్తాడా నిన్ను నీ పిల్లల్ని? అరే ఎంత మనకు ఇంత పెద్ద తలకాయ కాలా దీన్ని అర్థం చేసుకునేదానికి. ఇప్పుడు శిష్యులు అంత గొప్ప సేవ చేస్తున్నారు, 100 మందికి భోజనాలు జరుగుతున్నాయి అక్కడ. వస్తున్నారు పోతున్నారు. పేతురు కానీ ఆంధ్రే కానీ ఎవరన్నా తీసుకోండి. మీరేమనుకుంటారు? వాళ్ళ దగ్గర ఒకే ఒక ప్యాంటు షర్ట్ ఉంది సార్, గిన్నె చేతిలో ఉంది, ఆడిపోయినా కూడా. అట్లా మన క్రైస్తవులు ఆలోచిస్తారు బ్రదర్. చాలామంది ఆలోచిస్తారు, శిష్యులు ఆ టైంలో ఈ పాస్టర్లు ప్యాంటు షర్ట్ వేసుకొని నిక్కర్ వేసుకొని పోతున్నారు, ఆ టైంలో ఏమి శిష్యులు వాళ్ళు. అరే నీకు బుద్ధి ఉందా ఏమన్నా? నేను నీకు అడుగుతా ఒక ప్రశ్న, వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారా? వాళ్ళకి ఎవరు సర్వైవల్ ఎవరు ఇచ్చేవాళ్ళు డబ్బులు వాళ్ళకి? సార్ అప్పుడు మన చంద్రబాబు నాయుడు 3-4 వేలు ఇచ్చేవారు నెలకి ప్రతి ఫ్యామిలీకి. చదివారాడని అట్లా కొద్దిగా ఉండాలి కదా. ఇక్కడ ఊరికే నోరు ఉందని మాట్లాడేసేదేనా? ఎవరు ఇచ్చింటారు డబ్బులు? పేతురు అందరికీ పౌలు వీళ్ళంతా బావరని ప్రేమించాలా, యేసుప్రభు సంఘాన్ని ప్రేమించినట్లు అని చెప్పి వీళ్ళు ఇంటికి డబ్బులు పంపరా? పిల్లలు ఎట్లా చదువుకునే వాళ్ళు? వాళ్ళ పిల్లలు అసలు ఎక్కడున్న వాళ్ళు? వాళ్ళకి ఎవరు ఇచ్చేవాళ్ళు తిండి? ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలంటే ఫ్రీగా తీసిపోతాడా? అప్పుడు కూడా నావలో పోయేవాళ్ళు, లేదంటే గుర్రాల్లో పోయేవాళ్ళు. నేను ఇంకో మాట చెప్తున్నా, దీనికంటే సాలిడ్ మాట. ముందర చూడండి, ముగిస్తాను. బైబిల్ ఏమనింది? నా నిమిత్తము సువార్త నిమిత్తము మీరేం చేసినా ఎప్పుడు గడి చెప్పాలి? ఎప్పుడు? ఈ భూమి మీద మనకంటే ఎక్కువ సేవ చేశారు కదా మన పితరులు, పౌలు గారు, అపొస్తలులంతా ఎంత సేవ చేశారమ్మా.
అంటే దేవుడు ఊరికే ఉంటాడు, ఏమన్నా నేను మాత్రం రూపాయి అయినా బా మీరు అడగ తినండి గిన్నె ఎత్తుకొని పోయి అంటాడా? మీరు హలో, అది అబద్ధం. డిసైపుల్స్ బీదరికంలో ఉన్న అబద్ధం. అప్పుడు సొసైటీని బట్టి అట్లా బట్టలు కానీ అట్లా పరిస్థితి కానీ ఉండే. మాకు 50 ఏళ్ళ క్రితము స్కూటర్ చూసానట్లే అని చూసా అంటే నేను కూడా ఎట్లా పోతుందబ్బా ఇది 50 ఏళ్ళ క్రితము. అంతేనా? నిజమా? ఏం బ్రదర్? అంతే కదా. ఎవరన్నా సందులో స్కూటర్ కొన్నారంటే ఏదో విమానం వచ్చినా పోయేవాళ్ళము. స్కూటర్ కొన్నారంటే అని ఏమనుకున్నాం, స్కూటర్ కొన్నారా వీళ్ళు పెద్ద చక్రవర్తులు అనుకునే వాళ్ళం మేము. ఇప్పుడు చూడండి, ఇంటి ముందర 3 కార్లు నిలబడుకుని ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు పోతే ప్రతి ఇంట్లో డ్రోన్లు ఉంటాయి ప్రతి దానికి. సో చెప్పేది ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఉన్నారు. నువ్వు వీడు కూర్చొని వాళ్ళు చాలా అసలు ఏమీ లేని వాళ్ళు, ఒకే డ్రెస్, చినిపోయిన డ్రెస్, అది కూడా పౌలు గారు అట్లా కూడా రిచ్ ఫెలో. ఆ తర్వాత రిచెస్లోనే ఉన్నాడు ఆయన. నువ్వే చెప్పు, ఊరు నుంచి ఊరికి పోవాలంటే ఫ్రీగా పోతావా? ఇప్పుడే పోనీరు, అప్పుడే ఊరు పోనిస్తారు. ప్లస్ చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నారు, రోగులు స్వస్థపరుస్తున్నారు, ప్రజలు డబ్బులు తీసి కాళ్ళ దగ్గర వేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏం కొద్ది ఉంటుందా? నువ్వు ఊరికి అర్థం చేసుకోవడం బైబిల్ని. ఓకేనే. నా పాయింట్ ఏమంటే ముందర చూడండి, ముగిస్తాను. వాళ్ళ మీదే దేవుని నిబంధన అంత సామర్థ్యంగా పనిచేస్తూ ఉందంటే బెటర్ ప్రామిసెస్, బెటర్ కవెనెంట్ కలిగిన మీ మీద నా మీద ఎంత పవర్ఫుల్గా దేవుని యొక్క కృప అని చెప్పండి. మీరు నేను పాటించాలంతే. బైబిల్ ఏమంటుంది తెలుసా? జ్ఞానము లేక ఏం కాలేదు. ఇప్పుడు నూతన నిబంధన ఉన్న మీకు నాకు ఏం కాలేదు తెలుసా? జ్ఞానము లేక నా ప్రజలు నశిస్తున్నారు. అందుకే బైబిల్ ఏమంటుంది? సామెతలో ఒక్క వాక్యం పెట్టిన 8:1 ఏమంటుంది? 8:1 ఏమంటుంది? చదవండి ఏమంటుంది? 8:1 జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించున్నది. తర్వాత త్రోపక్కన రాజవీధుల మొగలలోను నడి మార్గంలోను అది నిలుచున్నది. గుమ్మముల యొద్ద పురద్వారం వద్ద పట్టణం గౌను నిలబడి ఏమంటుందంట? 4వ వాక్యం పెట్టినైనా, మానవులరా రండ్రా చర్చి కంటే రారు. ఏడ జ్ఞానం ఈరోజు ఘోషిస్తాను చెప్పండి? ఏడ ఘోషిస్తుంది? రక్షణ లేని వరకు అక్కడ, రక్షణ పొందుకున్న వరకు ఇక్కడ. మీలో ఎంతమంది మొగోళ్ళు మీసాలో రాలే చూడండి ఈరోజు. యాడికి పోయింటారు చెప్పండి? చెప్తున్నా యాడికి పోయింటారు? డబ్బు సంపాదించుకో సార్, మా కుటుంబాలు పిల్లలు ఎంత భారం మోచిన సమస్యలని భారం మోసుకుంటూనే ఉంటారు. వచ్చి ఈడ ఇంటే ఈ జ్ఞానం ఈడే దొరికేది. ఈ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? మానవులారా మీకే ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించున్నాను. ఇక్కడికి వచ్చి ఇంటే కదా నువ్వు ఈ నిబంధనలు ఎప్పుడు వింటావు? నువ్వు బయటకు పోతే ఓ వాడు చంపా, ఇడి చంపా, అదే ఇది తినద్దు, అది తినద్దు, నీళ్లు తాగద్దు, ఛాయ్ అదే ఉండదు బయట. ఇక్కడే దేవుని సింహాసనం ఎదుట ఈ పుల్పిట్ దగ్గర నుంచే నీకు జ్ఞానం ప్రకటించబడేది. ఇక్కడ నిలవని నేను ఎప్పుడు చెప్పలే ఎన్ని కష్టాలో, ఇది సమస్యలో, ఫ్యాన్ తిరుగుతుంది ఎట్లా కట్టాలో, ఏసీ ఎట్లా ఫీజు కట్టాలో. ఏమంది ఫస్ట్లో మీకు స్టార్టింగ్లో మీరు ఫ్రీ అయిపోయినారు అప్పుల్లో నుంచి అన్నా. ఈ సువార్త ఆడిన పడుతుంది బయట. నా పాయింట్ ఏమంటే వచ్చి వినాలడా. ఏం దొరుకుతుందో తెలుసా? 18వ వాక్యం పెట్టినా ఏం దొరుకుతుందో? జ్ఞానం. నువ్వు వింటే జ్ఞానం దగ్గర ఏముంది నైనా? ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద. రామంజీ వాళ్ళ దగ్గర లేదు, పొరపాటు పడద్దండి బ్రదర్. మరి ఇట్లా అంటాను ముందే. పాపము పోయి చూసుకున్నాం వాళ్ళ దగ్గర. మనము యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి నువ్వు పని చేయాలా, వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా. నిబంధనను మీరద్దు, నేను ఒక్కడిని అనుకోవద్దు. ఆయన నేను కలిసి నిబంధన చేసుకున్నాం. ఆయన బాధ్యత సంపాదించే శక్తి ఇవ్వడం, ఆయన బాధ్యత నాకు జ్ఞానం ఇవ్వడం, ఆయన బాధ్యత హృదయాల్లో పనిచేయడం, ఆయన బాధ్యత నేను వ్యాపారం మొదలుపెట్టాను, ఏం వ్యాపారం చేస్తానో అక్కడ వచ్చే ప్రజలతో ఆ యొక్క ప్రోడక్ట్ అమ్ముపోయేటట్లుగా, ఆ ప్రజలు నా ద్వారా ఆకర్షించబడేటట్లుగా, నా వ్యాపారంలో వచ్చి నాకు లాభం చేకూర్చేటట్లుగా చేసే దేవుడైనా.
నువ్వు ఆయన నిబంధన నుంచి పక్కకు వచ్చి నేనే సమస్తం చేస్తానని చెప్పి నువ్వు చెమట ఊడిసి, అరే ఎప్పుడు చెమట వచ్చిందో మనిషి ముఖం మీద తెలుసా? దేవుణ్ణి కాదన్నప్పుడు. చెమట శాపానికి గుర్తు, ములులు శాపానికి గుర్తు. యేసు ప్రభు నీ ములులని ఆయన మీద తీసుకున్నాడు, ఆయన శాపం నీ మీద తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏమో తెలుసా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాల. అప్పుడు అన్నీ ఏంటి రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఏంటి దానికి అర్థం? ఆయన నీతి. మిగతావన్నీ అట్లా వచ్చేసాయి. ఏం నీతి చెప్పండి? చాలా ఇంపార్టెంట్ వాక్యం ప్లర్ ఇది. సీక్ హిస్ రైచియస్నెస్ అంటే ఆయన ఏం చేశాడో నీకు దివారాత్రులు దాని ధ్యానంలో ఉండు, దాని మైకంలో ఉండు. నిన్ను బీదరికం నుంచి లేపాడు ఆయన, నిన్ను శాపం నుంచి లేపాడు, మరణం నుంచి లేపాడు. నువ్వు నా సర్వమని ఆ యొక్క జ్ఞానంలో ఉండు. సీక్ హిస్ రైచియస్నెస్, వాట్ యు హ్యావ్ బికమ్, వాట్ హీ హాస్ డన్ టు యూ బికాస్ ఆఫ్ హిస్ డెత్ అండ్ బరియల్ రిజరెక్షన్. ఆయన ద్వారా ఏం జరిగిందో దాన్ని ధ్యానించు, దాని మీద నిలబడు. మిగతావన్నీ అట్లే వచ్చేటివి అవన్నీ. మనం ఏం చేస్తాం? దాని వెనకాల పరిగెడుతున్నాము. ఇక్కడికి వచ్చి ఆయన నిబంధన గురించి వినడంలా. ఎందుకు దేవుడు మనిషిగా చచ్చిపోవాల్సి వచ్చింది? తిరిగి లేయాల్సి ఎందుకు వచ్చింది? నేను ఇంకా బీదరికంలో ఉంచేదానికా? మళ్ళీ ఏం ప్రయోజనం ఆయన నీ కొరకు ఇంత చేసి? అందుకే జ్ఞానం లేక నా ప్రజలను వచ్చి వినాలా. చర్చు ఏదో విజిటింగ్ ప్లేస్ కాదు. సింహాసనాసైన దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడే మాటలు ఇక్కడ నువ్వు వచ్చినప్పుడు నీకు జీవితానికి అవసరమైన మాటలు ఇచ్చేది ఆయన. ఎందుకంటే నీతో నిబంధన కలిగి ఉన్నాడు ఆయన. నిన్ను ఆస్తిపుడుగా చేసేదానికి ఒట్టేసుకొని ఉన్నాడు ఆయన. ఆ ప్రభావం గురించి నువ్వు వినాలా. నేను చెప్తున్నా బిడ్డ, అందుకే బైబిల్ అంటుంది, నువ్వు ఏది పట్టుకున్న దాన్ని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు చేయి కార్యములన్నీ నేను దీవిస్తా. నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి బిడ్డ సక్సెస్ కాలేవు నైనా. భ్రమ అంతే, నీదే భ్రమ అది. నువ్వు అనుకుంటాను అంతే సక్సెస్ అయిపోతాను దేవుడు లేకుంటే అని. నా దగ్గర చాలా ఉంది, కానీ రేపు ఆదివారం కూడా ఉంది. ఈరోజే ర్యాప్చర్ అయితే ఈరోజు ఓకే, రేపు వారం మళ్ళీ ఉంది. ఏంది నిశ్చిత ఏముందిరా రేపు వారము? జీవజల నది ఉంది. ఓకే, ఈరోజు జస్ట్ స్టార్టింగ్ టచింగ్ అంతే. మీకు ఏ విషయము? నిబంధన. రానున్న వారాల్లో మీకు ఇంకా చూసుకుందాం మనము ఎంత ధన్యులు అంటే. అందుకే బైబిల్ అనేది పిల్లలు మనల్ని ధన్యులని. ఓకే, కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలో మాతో మాట్లాడిన మా దేవుడు స్వామిను, ఎంత గొప్ప జీవితం మాది. మేము నిబంధనలో ఉన్నాం. అబ్రహాము గొర్రెల రక్తంతో, ఎడ్ల రక్తంతో నిబంధనలో ఉన్నాడు తండ్రి. మేమైతే సాక్షాత్తు యెహోవా దేవుని రక్తం ద్వారా, యేసయ్య ద్వారా ప్రవహింపబడిన పరిశుద్ధమైన రక్తం ద్వారా దేవాది దేవునితో నిబంధన కలిగి ఉన్నాం. ఆ నిబంధనలో అనేక దీవెనలు ఉన్నాయి తండ్రి. దాంట్లో ముఖ్యమైనది, మాకు అవసరమైంది ఐశ్వర్యం. ఐశ్వర్యం. మేము ధనికులుగా ఉండడం నీకు ఇష్టం తండ్రి. అందుకే నువ్వు బీదోడై మమ్మల్ని ధనికులు చేశావు ప్రభువా. అబ్రహాము నిబంధనను చూసినప్పుడు, నిబంధన కట్టుకున్నప్పుడు ఎంతో ధైర్యంగా, సంతోషంగా ఆ నిబంధన మీద ఆధారపడి బ్రతికాడు. అందుకే ఎన్నడే కానీ అనుమానించలేదు అబ్రహాం తండ్రి. అందుకే ఈ రోజు కూడా కోట్ల మంది బిడ్డలు తను కలిగి ఉన్నాడు, ఎంతో ఆస్తి కలిగి ఉన్నాడు. ఆయనకు వాగ్దానం చేశావు, ఈ భూమి నీది అని. ప్రపంచంలో ఎవరే కానీ ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకోలేరు ప్రభువా, ఎవరి చేత కాదు. ఎందుకంటే అది నీ దేశం. అది నువ్వు అబ్రహాంకి ఇచ్చిన దేశం, వారి సంతానానికి ఇచ్చిన దేశం. ఈరోజు మా కళ్ళ ముందర చూస్తున్నాం మేము టీవీలో. ఆ దేశాన్ని తీసుకోవాలనే ప్రయత్నం, ఆ దేశాన్ని ఎవరు తీసుకోలేడు తండ్రి. ఎందుకంటే పగులు రాత్రితో నువ్వు నిబంధన చేసుకున్నట్లుగా దావీదుతో నిబంధన చేసుకున్నావు, ఆ దేశం వారిదే అని. ఎవ్వరు ఆ దేశాన్ని తీసుకోలేరు. మా ముందు గడియారంలో ఇజ్రాయెల్ దేశాన్ని పెట్టావు, తద్వారా మేము నిబంధనను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా అని. ఎంత ధన్యులం తండ్రి మేము. విన్న బిడ్డల్ని దీవించమని ప్రభు యేసుక్రీస్తు వారికి వచ్చినాం తండ్రి. మన సారు నిలబడుకుందాం, టైత్ ఆఫరింగ్ తీసుకొని.